జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని తిలక్ రోడ్ను నివాసం ఉంటున్న కటుకం నారాయణ కుమారుడు కటుకం రమేష్ మతిస్థిమితం కోల్పోయి గత 4 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయారని తల్లిదండ్రులు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రావడంతో దాన్ని 32వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణకు చేరగా దాని ఆధారంగా విశాఖపట్నం వెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న రమేష్ ను అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలై వై మమత విశాఖపట్నం నివాసం ఉంటున్న కోరుట్లపట్నానికి చెందిన అడేపు శాంతమూర్తుల సహకారంతో తీసుకొచ్చారు. కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్డి అరిపోద్దీన్ సమక్షంలో 32వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ రమేష్ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పజెప్పారు. ఈ వ్యక్తిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన జిందం లక్ష్మీనారాయణను రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఫైవ్ డేస్ కింద సోషల్ మీడియాలో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే నాకు నమస్తే తెలంగాణ శ్రీనివాస్ జర్నలిస్ట్ గారు పంపిన వెంటనే నేను ప్రతి మా పద్మశాలి గ్రూప్లో ఫార్వర్డ్ చేసిన వెంటనే నాకు ఆడప్ నరేష్ అలాగే కంటం ఉదయ్ ఇద్దరు నాకు ఫోన్ చేసి అన్న వీళ్ళు మన ఊరి అతనే మనవాడే మన పద్మశాలిసే కానీ కరెక్ట్ యాక్టివిటీ చెప్పలేకపోయింది. మళ్ళీ కంటం ఉదయ్ వెంటనే మళ్ళీ ఫోన్ చేసి అన్న వీళ్ళు తిలక్ రోడ్లు ఉంటారు కట్కం నారాయణ వాళ్ళ కొడుకే, ఇంతకుముందు వీళ్ళ తమ్ముడు కూడా నాసిక్లో యాక్సిడెంట్లో చనిపోయింది, ఇప్పుడు వీళ్ళు ఇంటికి తెలిసినాడు వెంటనే వెళ్ళి ఫోన్ చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి చాలా మంది వాళ్ళు వెల్లాడలో ఉంటుంది అన్నాకనే మళ్ళీ వెల్లాడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు సెండ్ చేసినాక వీళ్ళ చెల్లి రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పకుండా అవునన్నయ్య మా అన్నయ్యనే 3-4 years నుండి కనిపించట్లేదు, మరి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారా అంటే ఇచ్చినాము, ఇక దానికి ఏం రిప్లై రాలంటే ఇతనైతే మా అన్నయ్య ఎక్కడ ఉన్నో తెలియదు అంటే మళ్ళీ నేను దాన్ని ఫాలో అయిన తర్వాత అక్కడ మమతా మేడం అని విశాఖపట్నం మమతా చారిటబుల్ ట్రస్ట్ అని ఆ మేడం రిసీవ్ చేసుకొని సార్ మా వద్ద క్షేమంగా ఉన్నాడు, ఆల్రెడీ 4 months బ్యాకే మాకు రోడ్డు మీద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి ట్రస్ట్కి తీసుకెళ్ళి మంచిగా చాలా కొంచెం పిసబి సార్ చేస్తుంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ రామరెడ్డి సార్ సూపరింటెండెంట్ గారు తీసుకెళ్ళి 2 months అక్కడ ఉంచారు. 2 months మెడిసిన్ వాడిన తర్వాత అప్పుడు కొంచెం ఇతనికి అన్నీ గుర్తుకొచ్చినాయి, అది కోరుట్ల తిలక్ రోడ్ అని చెప్తుండగానే వాళ్ళు హైదరాబాద్లో ఉండే ప్రేమ్కు సెండ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. వెంటనే అతను స్పందించి ఇటు సోషల్ మీడియాలో పంపగానే ఇట్లా పంపించమని ఆమె చెప్పిన వెంటనే వెళ్ళి ఆ తర్వాత అక్కడ శ్రీనివాస్ సార్ అడిషనల్ కమిషనర్ గారు వారు కూడా ఫోన్ చేసినాక అప్పుడు నేను ఇలా తల్లిదండ్రులు పిలిపించి అడిగితే వెంటనే మీరు వెళ్ళి తీసుకొని రండి అని చెప్పినాక వీళ్ళకు స్తోమత లేదు సార్, ఎట్లా ఎవరు కూడా రావట్లేదు అంటే సరే నేనే వెళ్తా అని చెప్పి ఆమెతో ఫోన్ మాట్లాడి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆడపు శాంతమూర్తి అని చాలా హెల్ప్ చేశారు, అతని సహాయంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే రమేష్ ఆనందోత్సాహంతో మీద పడి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా నా ఊరు మనిషి వచ్చిండు, నేను కోరుట్ల వెళ్తున్నా అనే సంతోషంతో వెంటనే అక్కడ ఉండి వీడియో కాల్ వాళ్ళ అమ్మని నాన్నతో చెల్లెతో మాట్లాడించడం జరిగింది. వెంటనే మళ్ళీ అక్కడికి అడిషనల్ కమిషనర్ గారు పోలీస్ శాఖ వారు వచ్చి నా ఒప్పందంతో లెటర్ రాసి ఇచ్చిన తర్వాత నాకు అప్పచెప్పడం జరిగింది. నేను మొన్న నైట్ వెళ్ళి నిన్న అక్కడ వాళ్ళు మాకు అప్పచెప్పని ఈరోజు మార్నింగ్ వచ్చి మన విషయ గారికి మన పోలీసులు తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్న ఆనందం చాలా మంచిగా సంతోషం చూశాను. అక్కడ వారందరికీ అక్కడ హెల్ప్ చేసిన వారికి ఇక్కడ పోలీస్ శాఖ వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.